హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము బీఎస్ఎఫ్ అంటే ట్రేడ్ మ్యాన్ వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1284 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ దీంట్లో అనేది చూసుకుంటే వివిధ రకాల కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ వీడియోలో అయితే మనము సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అది మాత్రమే ఇక్కడ డిస్కషన్ అయితే తెలుసుకుందామండి. ఇక్కడ సిలబస్ ఏమేమి ఉంటుంది, మిగతా ప్రాసెస్ ఇక్కడైతే చెప్తానండి. వీడియోని లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఏదైనా ఇక్కడ జాబ్కి ప్రిపేర్ అయ్యే ముందు అయితే ఫస్ట్ సిలబస్ ఏముంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు సక్సెస్ అయితే అవుతారు. చూసుకుంటే మీరు సెలక్షన్ ప్రాసెస్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1లో ఇక్కడ మీరు చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చూపించారండి. అండ్ టోటల్ అనేది చూసుకుంటే 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35 మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ 33% మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ లేదా అనేది ఇక్కడ చూపిస్తే మీరు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది చూపించారు. మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీరు వెళ్ళే ముందు అయితే బ్లూ లేదా బ్లాక్ పెన్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందని చూపించారు. వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారో ఇంకా అయితే కన్ఫర్మ్ అనేది చేయలేదండి. ఇక్కడ సిలబస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే 25 క్వశ్చన్స్ అండి. అదేవిధంగా జనరల్ ఎలిమినేటరీ మ్యాథమెటిక్స్ నుంచి అయితే ఇక్కడ 25 క్వశ్చన్స్, డిజిగ్నేటెడ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మించాల్సి అయితే ఉంటుందండి. అయితే మీరు చూసుకుంటే మీ ట్రేడ్కు సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 25 మార్క్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒకటి లాంగ్వేజ్ అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానిపైన 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ అనేది 100 మార్క్స్ అనేది ఇక్కడైతే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అండ్ 2 అవర్ అనేది టైం అయితే ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం అయితే ఆఫ్లైన్ ద్వారానే ఉండొచ్చు. స్టేజ్ 2లో అనేది పీఈటీ, పిఎస్టీ టెస్ట్ అయితే ఉంటుందండి. అండ్ గైస్ ఇక్కడైతే మీరు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 165 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి హైట్ అనేది. అండ్ ఇక్కడ చెస్ట్ అయితే ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే చూస్తారు. నార్మల్ చెస్ట్ అనేది ఇక్కడ మీకు 75 ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పెన్స్ చేసినప్పుడు అయితే 80 అవ్వాల్సి అయితే ఉంటుందండి. 5 సెంటీమీటర్ అని ఎక్స్పెన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే హైట్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకనేది ఇక్కడ 155 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. హైట్లో అనేది మేల్ క్యాండిడేట్ వాళ్ళకు 160 ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ చెస్ట్ విషయానికి కూడా ఇక్కడ సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చెస్ట్లో ఎలాంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. అయితే ఇక్కడ మీరు గమనించండి. ఎస్టీలో ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 148 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈటీ టెస్ట్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మేల్ వాళ్ళకైతే 5 km రన్ అయితే ఉంటుంది. 24 మినిట్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 1.6 km రన్ అయితే ఉంటుంది. 8 minutes 30 secondsలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. వీటికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లోనే ఇక్కడ చూసుకుంటే మీరు కుక్, వాటర్ క్యారియర్, అదేవిధంగా వెయిటర్ వాళ్ళకైతే ఎలాంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదండి. వీళ్ళకి క్వాలిఫికేషన్లో సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఏదైతే ఎలిజిబుల్ అని అవుతారని ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే కూడా మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళకైతే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.